హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చా. చాలా బాగుంటుంది. నా మనసుకి ఏమాత్రం డిస్టర్బ్ అయినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నేను ఇక్కడికి వస్తా. ఇక్కడ ఎంజాయ్ చేస్తా. సరే, ఇది వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? లొకేషన్ అయితే చూడండి, చూపిస్తాను. సరేనా? ఇది ఎంత బాగుంటుందంటే ఇక్కడ షూట్స్ అవి చేస్తూ ఉంటాం మేము. షార్ట్ ఫిలిమ్స్కి షూటింగ్ అవి చేస్తూ ఉంటాం ఇక్కడ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ లొకేషన్ చూసి. చూడండి ఎంత బాగుందో. అంత పొగమంచు అన్నమాట. పొగమంచు కదా, ఈ లొకేషన్ బాగుంటుంది చూడడానికి. మీకు వాటర్ ఫాల్ చూపిస్తాను ఇప్పుడు. వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది అన్నమాట. అంటే నేను ఎక్కువగా వస్తూ ఉంటాను ఇక్కడికి. ఏంటంటే మా పిల్లలు తీసుకుని వస్తూ ఉంటాం. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూపిస్తా. తర్వాత వాళ్ళకి ఈత కొట్టడం నేర్పిస్తా వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి. ఎందుకంటే ఈత కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చాలా అవసరం అన్నమాట. అది ఖచ్చితంగా స్విమ్మింగ్ అయితే నేర్పించాలి మీరు పిల్లలకి. మీ పిల్లలకి స్విమ్మింగ్ ఖచ్చితంగా నేర్పించండి. ఈత కొట్టడం అనేది వాళ్ళకి చాలా అత్యంత ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. అది ఖచ్చితంగా వాళ్ళకి నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఒకరి మీద ఆధారపడిన అవసరం లేదు. ఈదటం రావాలి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైనా ప్రమాదం వస్తే దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఉండాలని నా ఆలోచన అనమాట. సరే, మనం ఇప్పుడు వాటర్ ఫాల్కి అయితే వచ్చాం కదా. వాటర్ ఫాల్ చూసేస్తారా? ఓకే, చూడండి. చాలా బాగుంటుంది. నిజంగా అదిరిపోతున్న వాటర్ ఫాల్ ఇది. నేనైతే చాలా ఇష్టపడతాను ఇక్కడ రావడానికి. అక్కడికి వచ్చి కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ సన్లైట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అదిరిపోద్ది అనమాట. ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి అప్పుడప్పుడు బయటికి రండి. ఇలాంటి లొకేషన్లు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం మన లైఫ్. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకులే భయం బాబా నాకు. వెళ్తే ఏదైనా జరుగుతుందేమో. జరిగేది ఎలాగైనా జరిగిద్ది. అయ్యే ప్రమాదం ఎలాగైనా అవుతుంది, లేదా వచ్చే అదృష్టం ఎలాగైనా వస్తుంది. నువ్వు వద్దన్నా వస్తుంది, నువ్వు అవసరం లేదన్నా వస్తుంది. కానీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. మనకు అవకాశం ఉంటే వెళ్ళిపోయి ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. నాకు ఇష్టమైన ప్లేస్ అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తా ఇక్కడికి వచ్చి. నేను ప్రతిసారి వీడియో పెట్టాలని ట్రై చేస్తా, పెడతా. కాకపోతే నేను యూట్యూబ్లో సరిగ్గా అప్లోడ్ చేయకో ఏదో మిస్టేక్ ఫెయిల్ అవుతూ ఉంటా. కానీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటా. అంతే, గెలవాలి అనే ప్రయత్నం అయితే చేయాలి. చేస్తూ ఉందాం. నాకు ఒక పర్సన్ చెప్పారు, ప్రతిసారి ఓడిపోతున్నాను ఫీల్ అవుతావేంటి, ఓడిపోయినా పర్వాలేదు మళ్ళీ ప్రయత్నం చేయి, నువ్వే గెలుస్తావురా అని కొంతమంది మోటివేట్ చేస్తూ ఉంటారు. మనకి ఇష్టంగా ఉంటాం, అలాంటి మన దగ్గరగా ఉంటాం మనం. ఓకే, ఇక చూసారు కదా వాటర్ ఫాల్. ఎస్, అదో సన్లైట్ వచ్చింది చూసారా? చూడండి అంగో భలే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అదిరిపోద్ది అన్నమాట. చూడండి ఎంత బాగుందో సన్లైట్. ఎలాగుంది సన్. ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ తీసుకున్నా. 38,000 అయింది నాకు ఇది. ఓకే, బెటర్ పర్ఫార్మెన్సే, మరీ అంత కాదు. ఈ రివ్యూ చూసి అయితే మొబైల్ అయితే కొనకండి అబ్బా. ఈ రివ్యూ చెప్పే వాళ్ళందరూ కూడా నాకు అది లేదు, నాకు ఇది లేదు అని అంటారు. కానీ మనకి ఏం ఇంపార్టెంట్ అదే తీసుకోండి. గేమ్స్కి అయితే గేమింగ్ మొబైల్ తీసుకోండి. వీడియో రికార్డింగ్ అయితే వీడియో రికార్డింగ్ మెయిన్ అది ఒకటే బాగా ఉందా లేదో చూసుకోండి. తర్వాత ఫోన్ హ్యాంగ్ అవుతుందా లేదనేది ఒకటి చూసుకోండి. చూడండి, నా ఫోన్ తీసుకున్నది 28,000. వీడియో ఎలా రికార్డ్ చేస్తుంది చూసినా కదా సన్లైట్. ఇక పక్షులు వెళ్తున్నాయి. మనం ఏదనేది కాదు, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన బడ్జెట్లో మంచి మొబైల్ రావాలి. నాకు వచ్చింది ఇది మొబైల్, నాకు చాలా హ్యాపీ. సన్లైట్ అయితే వస్తుంది. అదిగో చూడండి, సన్లైట్ అంగా వచ్చిందా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూద్దాం అది కూడా. ఓకేనా? సన్లైట్లో వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. మంచి ఫోకస్ వస్తుంది అన్నమాట. ఇక్కడికి మంచి ఫోకస్ వచ్చి చాలా బాగుంటుంది.
మా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేది ఇక్కడే, మా ఇద్దరు పిల్లలకి ట్రైనింగ్ ఇక్కడే ఇస్తాను నేను. ఇది పెద్ద లోతు ఉంటుంది, ఇది చాలా తక్కువ ఉంటుంది, బాగుంటుంది. అందుకనే ఇక్కడే మా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంది కదా, బాగుంటుంది, తిరుగుతే ఇంకా బాగుంటుంది. ఎక్కువ డ్యామ్లు అంటే మా ఏరియాలో 3 డ్యామ్లు ఉన్నాయి. ఇక్కడే 3 డ్యామ్లు ఉన్నాయి. ఈ పొలాలకు వెళ్ళేదన్నమాట. అదొక డ్యామ్, అదొక డ్యామ్ ఉంది ఇక్కడ, పొలాలకు వెళ్ళే డ్యామ్ అనమాట. ఇదంతా కూడా పొలాలకు వెళ్ళే డ్యామ్. చుట్టూ చెట్లు, అటు ఇటు చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్లు చూడండి, ఇగో అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో దారి, గడ్డది కోసుకోవడానికి బాగా వేసుకున్నాం అన్నమాట. బాగుంది. ఇది నేను కోరుకున్న సీనరీ అనమాట. చాలా బాగుంటుంది ఇలాగా. ఎండాకాలం అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. అదిరిపోద్ది ఈ చిలకల సౌండ్లు చూసారా? హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఒకసారి అయితే చూసేయండి. ఇంకా మాకు టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూసేయండి ఒకసారి పూర్తిగా. మనసు ప్రశాంతంగా చూడండి, ఆ సౌండ్స్ వినండి. మీ మైండ్లో ఉన్న డిస్టర్బెన్స్ అంతా పోతుంది, మన మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఆ అలలి సౌండ్, ఆ నీటి శబ్దం, కింద పడేటప్పుడు వచ్చే ఆ శబ్దాన్ని వినండి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, అవి కట్టరు కదా, అవి చేపలు ఏమన్నా పడతాయేమని కట్టారు అనమాట. దాంట్లో చేపలు ఏం లేవు, చూశాను. చేపలు ఏం లేవు కానీ చూశాను, కానీ చేపలు ఏం లేవు. చాలా మంది పిల్లలు స్విమ్మింగ్ పూల్ ఇది. మా విలేజ్లో ఉన్న పిల్లలందరూ వచ్చి ఇక్కడికే ఆడతారు. ఇక్కడే చాలా బాగా స్నానాలు చేస్తారు. ఈ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అంటే నాకు బాగా ఇష్టం, నాకు బాగా ఇష్టం. నేను వస్తా, ఒక 2-3 గంటలు స్నానం చేస్తా, ఇటు నుంచి అటు వెళ్తా, అటు నుంచి ఇటు వేస్తా. అక్కడ దూకామనుకో, ఇక్కడ దూకితే అలాగా ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కొమ్మలు ఉన్నాయి కదా, ఆ కొమ్మలు పట్టుకొని అక్కడ దాకా వెళ్తా. వెళ్ళి మళ్ళీ అక్కడ ఇస్తా, మళ్ళీ అలాగ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా. ఇక్కడ దూకను, ఆ పైనుంచి అయితే దూకను, ఆ రిస్క్ అయితే చేయను. ఎందుకంటే ఏమో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, కాకపోతే అంత సిమెంట్ చేసే ఉంటుంది కానీ రాళ్ళు ఉంటాయి. ఆ పడే ఫోర్స్కి ఏంటంటే మనం బాగా లోతుకి వెళ్ళిపోతే మనకి తలకి తగులుతుంది. ఇగో చిన్నప్పుడు అలాగే తగిలింది ఇక్కడ. ఇగో అట్లాంటి బ్రిడ్జి మించే దూకేసా లోపల రాడు ఉంది, ఆ రాడు తగిలింది నాకు. అప్పటి నుంచి నేను దూకను, ఇట్లాంటి ప్లేస్లోనే డై కొడతా. బాగా ఎంజాయ్ చేస్తా, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తా. మనకి మహా పిచ్చి స్విమ్మింగ్ అంటే. ఈ మధ్య చేయట్లేదు, డ్యూటీ, ఈ ఓడిపోవడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నా, ఇలాంటి కొన్ని బాధలతోటి నేను ఎక్కడికి వెళ్ళకుండా కొంచెం తగ్గించా. ఈసారి ట్రై చేయాలి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై విలేజ్, మై వీడియో. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్ శ్రావణి అని కొట్టేస్తే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఇలాంటి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా. అలాగే ఏపీఎస్ఆర్టీసీ రావులపాలెం డిపో సంబంధించిన ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటా.
రీసెంట్గా ట్రైనింగ్కి వెళ్ళా, అది కూడా మీకు అప్డేట్ చేస్తా. ఆ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి ఏంటి, ఒకవేళ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మీరు చేయాలంటే ఏం చేయాలి, ఏ ప్రాసెస్, ఆన్ కాల్ డ్రైవర్ అయితే ఏంటి, అలాగే ఆన్ కాల్ డ్రైవర్ చేసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, అదే విధంగా ఏమైనా డ్యామేజ్లు జరిగినా, లారీ బస్సుకి ఏమైనా డ్యామేజ్లు జరిగినా, ఒకవేళ లారీలు ఇలాంటి ఏమైనా తగిలించుకున్నా ఏం జరుగుతుంది ఏంటి, ఒకవేళ కంప్లైంట్ మన మీద బస్సు ఆపలేదని కంప్లైంట్ వెళ్తే ఏంటి, ఇలాంటి ప్రాసెస్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తా. అది కూడా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీలైతే షేర్ చేయండి. అంటే ఓడిపోతున్నా కదా, కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సిగ్గు లేకుండా అడుగుతున్నా, ఓడిపోతున్నా కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఈసారి మీ అందరి సహకారంతో గెలుద్దామని ప్రయత్నం అయితే చేస్తున్నా. ఖచ్చితంగా గెలవాలని అనుకుంటున్నా. మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఈ ఆన్ కాల్ డ్రైవరు అలాగే ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు కానీ, ఆన్ కాల్ డ్రైవర్ జీతాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. అది కూడా మీకు బాగుంటుంది. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయ్స్.